హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ఆనపకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ముందుగా లేత ఆనపకాయ తీసుకోండి. దానికి కంప్లీట్‌గా హోల్స్ పెట్టుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు మిక్సీ పెట్టండి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఈ కర్రీని కుక్కర్‌లో వేద్దామండి. కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకుని తాలింపు వేయండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలిపిన తర్వాత అందులో ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసి ఒకసారి కలపండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను, పావు స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుని 1 స్పూను బెల్లం వేయండి. బెల్లం చాలా టేస్ట్ వస్తుందండి ఈ పులుసుకి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను అందులో వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకుని కొద్దిగా చింతపండు రసం పోయండి. చింతపండు పులుసు పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఎక్కువ ఉడకనవసరం లేదండి. తర్వాత మూత తీసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ మసాలా పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.